భయపడతాను. నువ్వేం కావాలనుకుంటున్నావు? లాయర్ కావాలనుకుంటున్నావు. ఎవరు మీ అమ్మ చెప్పిందా, నీకే ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే అందరినీ బాగా మంచి న్యాయం చేద్దాం, ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదాం. బాగా చదువుకుంటావా? మీ కమ్యూనిటీ ఏంటమ్మా? మీ కులం ఏంటి? లంబాడి. ఎంతమంది ఉంటారు ఈ ఊరు లంబాడి? దాదాపు 200 మంది ఉన్నారు ఈ ఊరు. అందరూ కూలి పని చేస్తారా? అందరు కూలి పని చేస్తారు. ఇదే మరి ఊర్లో అక్కడక్కడ ఉన్నారా? ఈ బజార్ వచ్చింది, ఇది గోలబాతుల బజార్. మన ఇల్లు ఒకటే ఇటు వచ్చింది. ఇక్కడ నుంచి మొదలుకొని మొత్తం ఇటు వెనకాల 200 గడప 200 మంది ఉన్నారు. శేష్ గారు ఇక్కడ మంచి చెడ్డ మొత్తం ఎవరమ్మా? ఏదైనా కావాలన్నా ఇంకా ఇల్లు మొత్తం పడిపోతుంది అయ్యా, ఇంటికి సంగతి అయ్యా అని అంటే ఇంకా ఇదంతా ఇంకా అయ్యగారు వచ్చి చెప్తాలే ఇంకా దండం పెడితే ఇంకా ఇల్లు కట్టిస్తారు. కానీ మీరు ఏ విధంగా, పిల్లలు 2 చదువుకుంటున్నారు, మీరు 3 ఉన్నారు, నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావా? కూరగాయలు అమ్ముతావు. ఎంత వస్తుంది కూరగాయలు అమ్మితే? దినానికి 200 వస్తాయి. మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి మందులు పడతాను పోతా ఉంటాను. వాన్ గుర్తి పిల్లలు కూడా పిల్లలు దాంట్లో ఎంత వస్తుంది మీకు? ఇంకా రైతు పిలిస్తే ఎకరానికి 5 ట్యాంకులు 6 ట్యాంకులు కొడితే 200-300 వస్తుంది సార్. మీకు 200, ఆవిడకి 200 వస్తుంది. నేను పాల బాతనాలు కాళ్ళ నొప్పులు వచ్చిందని నేను పాటలు ఆయన చెప్తేనే పింఛన్ వస్తే నెలకు వచ్చి 15,000 అవుతుంది. ఏది ఈ బిళ్ళలకి నాకేమో రైతు కూలీలు వచ్చింది, నువ్వు ఇచ్చింది. అవునమ్మా, ఇప్పుడు ఇది 3కి వస్తుంది. బిళ్ళలకి ఎంత అవుతుంది మీకు ఖర్చులు? హాస్పిటల్కి 5,000 నాకు అవుతుంది, ఆయనకేమో 6,000 అవుతుంది. కొట్టి సార్ నడుము అరిగిందన్న అందుకని వాడమన్నారు పిల్లలు. అవి అంత ఖర్చు అవుతున్నాయా? చిన్న పిల్లల కాడ నుంచి మందు కొట్టడానికే వెళ్తాడు సార్. అది ఎక్కడ, ఏ హాస్పిటల్ తీసుకున్న మందులు? రెడ్డి మంగళగిరి దగ్గర బాగా చూస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్. దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా, అది ఇంకా ఉంది సార్. కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్ల కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా అమ్మాయి చాలా స్వామి. ఇంకా ఎట్టు పడితే అట్ట మాట్లాడలేదు, ఇది ఏదని చూస్తే ఇది చూస్తూ ఉంటుంది. అంతే బాగా బాధల్లో ఉంటాం అయ్యా.